హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఇక్కడైతే మెంతి పులిహోర కోసం అయితే రెడీ చేస్తున్నానండి. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ మంచిగా తరిగేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పోపు కోసం అని చెప్పేసి ఆవాలు, మినప్పప్పు, శనగబ్యాళ్ళు ఇవైతే తీసుకోవాలండి. మెంతులు అయితే కొద్దిగా వేపేసి, ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయడం లేదు, తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ అనే మెంతులు అయితే తీసుకున్నాను. కొద్దిగా బెల్లం తీసుకున్నానండి. చింతపండు వచ్చేసి 15 నుంచి 20 నిమిషాలు నానేసుకోవాలండి. నానేసి పులుసు పిండేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. రైస్ వచ్చేసి నానబెట్టేసుకొని ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు అయితే వేసేసుకొని అన్నం వండేసి చల్లార్చి అయితే తీసుకున్నానండి. మెంతులు చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, మిక్సీ జార్లోకి వేస్తే మెదగవని చెప్పేసి నేను బ్లెండర్ తీసుకున్నానండి. జార్లోకి వేసేసి బ్లెండ్ అయితే చేసేస్తున్నాను. ఈ మెంతి పొడి అయితే మెత్తగా తిప్పేసి పెట్టుకోవాలండి. ఇలా అయితే బ్లెండ్ అయితే చేసేస్తున్నాను అనమాట. నాకు బ్లెండర్ అయితే చాలా యూజ్ అవుతుందండి. జ్యూసెస్ కోసం ఇలా తక్కువ క్వాంటిటీలో ఏదన్నా ఉన్నా ఇలా వేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. ఫైనల్గా అయితే మెంతి పొడి రెడీ అయిపోయింది. స్టవ్ పైన కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత పోపు దినుసులండి, ఆవాలు, శనగబ్యాళ్ళు, మినప్పప్పు, నేను ఇక్కడ శనగిత్తనాలు మర్చిపోయాను, మరి తీసుకున్నాను అనమాట. తీసుకొని ఆయిల్లోకి అయితే వేసేసి వేయించేస్తున్నాను. వేయించేసిన తర్వాత ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత అండి కొద్దిగా పసుపు, ఉప్పు, మనం కొంచెం స్పైస్ తింటామంటే కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి నేనైతే యాడ్ చేస్తాను, కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసేస్తాను అనమాట. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ వేసేసుకొనేసి అవి కూడా ఒక 2 మినిట్స్ అనేది వేపేస్తానండి నేను. ఇలా కరివేపాకు ముందే వేయనండి నేను, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట, స్మెల్ కూడా అంత అనిపించదు. కాబట్టి నేను తర్వాత వేస్తాను. వేస్తేగిన మనకు ఆ స్మెల్ ఉంటుంది, మంచిగా తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ అనేది మనకు తగులుతుందండి. అందుకు అవన్నీ వేగిపోయిన తర్వాత అయితే నేను చింతపండు పులుసు అయితే అందులోకి వేసేసి మంచి కొద్దిసేపు అయితే అందులో ఉడికిస్తానండి. అవన్నీ చింతపండు పులుసులో అయితే ఉడికిచ్చేస్తానమాట. కొద్దిగా బెల్లం తీసుకొని ఆ బెల్లం అలానే వేస్తే మెల్ట్ అవ్వదని చెప్పేసి నలగొట్టానండి. నలగొట్టి అయితే వేసాను, తొందరగా అయితే కరిగిపోతుంది. ఇక్కడ కొత్తిమీర అండి. ఫైనల్గా ఇలా మనకి ఆయిల్ పైకి తేలింది కదా, అలా ఉందనుకోండి మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను కొత్తిమీర అనేది చల్లేసాను అనమాట. చల్లేసి కలియదిప్పేసి ఇప్పుడు మనకు రైస్ ఉంది కదండి పక్కన, ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఆ రైస్ అంతా వేసేసి కింద మీదకి చేసేసి మొత్తము కలిపేసుకోవాలండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మెంతి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.